జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల్లో ఉంది. ప్రధానంగా అయితే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అనేటువంటి ప్రధాన అంశం ఎన్నో రోజుల నుంచి తెరపైకి వచ్చినప్పటికీ క్యాబినెట్కు ఎన్నో సందర్భాల గ్రీన్ సిగ్నల్ వస్తుందని తెలంగాణ ప్రజలు ఎంతో ఎదురు చూసినటువంటి రోజులు కూడా రానే వచ్చాయి. ఒక పక్కన 18 నెలలు 19 నెలలు గడుస్తున్నటువంటి కాలంలో 6 శాఖలకు మంత్రి పదవులు లేవు. మంత్రి పదవులు లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం ఉంది. సామాజిక కోణంలో చూసుకున్నట్టయితే కొన్ని కులాలకి న్యాయం జరగలేదు. ఆ కోణంలోనే సామాజిక న్యాయం వర్తిస్తుందా, సామాజిక న్యాయంలో తీసుకున్నట్టయితే ఏ సామాజిక కోణంలో తీసుకొని ఇలా మంత్రి పదవులను భర్తీ చేసేటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన ప్రధానంగా అయితే ఒక 3 మంత్రులను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 3 మంత్రులు ఒక పక్కన మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేపథ్యాలు, మాదిగ సామాజిక వర్గం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆ 9 మందిలో భాగంగానే ఆఖరికి తెరపైకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా అతి తక్కువ మంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా అయితే 5గురిట్లో తెరపైకి వచ్చినటువంటి 3 పేర్లు అయితే బలంగా వినపడ్డాయి. కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్డూరి లక్ష్మణ్, వేముల వీరేశం, ఆఖరికి వచ్చేసరికి మందుల సామ్యాల పేరు కూడా వినబడ్డది. దానిలో భాగంగానే ఫైనల్గా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి వచ్చేసరికి మాదిగ అలానే ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మాల, బీసీ ఆల్ కమ్యూనిటీస్ ఇక్కడ మాదిగ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో తెరపైకి వచ్చిన నేపథ్యంలో సామాజిక కోణంలో ఎవరైతే ఏబిసిడి వర్గీకరణ అనంతరం జరిగిన నేపథ్యంలో ఏబీసీ అనేటువంటి నేపథ్యంలో ఏబీసీ నిర్వహించిన నేపథ్యంలో ఏబీసీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జనాభా తామాష ప్రకారం ఎస్సీలకు ఉన్నటువంటి జనాభా తామాష ప్రకారం 32% ఉన్నటువంటి ఎస్సీల జనాభా 32% ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేటగిరేషన్, అలానే వీళ్ళ జనాభా తామాష ప్రకారం చూసుకున్నట్లయితే 12% నుంచి ఏ శాతం ఉందో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జనాభాలో ఇప్పుడు 4 కోట్ల మందిలో 4 కోట్ల మంది జనాభాలో ఎంత జనాభా తామాష ప్రకారం ఉన్నారో నేపథ్యంలోనే బలంగా ఇలా ఎప్పటి నుంచో వినపడుతున్నటువంటి ఒక వినికిడి. గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. సామాజిక కోణంలో చూసినట్లయితే మాదిగ సామాజిక వర్గం రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గం, మరచటి సామాజిక వర్గం మాల సామాజిక వర్గం. మరచటి సామాజిక వర్గంలో ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో ఈ 2 కులాలు చాలా బలమైనటువంటి కులాలు. దాని తర్వాత ఒక బీసీ వరకు వచ్చేసరికి అన్ని కులాల కన్నా అత్యధిక జనాభా కలిగింది బీసీ సామాజిక వర్గం. బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ కులాలు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం. సామాజిక కోణంలో చూసుకున్నట్లయితే మాదిగ సామాజిక వర్గం నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఫస్ట్ లిస్టులో ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే, అలానే అడ్డూరి లక్ష్మణ్, అలానే వేముల వీరేశం, 4వ పర్సన్ వచ్చేసరికి మన మందుల సామెలు. ఈ 4 ఎమ్మెల్యేలు కూడా పోటీ పడేటువంటి నేపథ్యం ఉంది. మాదిగ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్లయితే మంత్రి పదవులు రేసులో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి 4 పోటీ పడే నేపథ్యం ఉంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం వీళ్ళు గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ, అలానే ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని కలిసిన విషయంలో కానీ, ఏఐసిసి అధ్యక్షుని కలిసిన నేపథ్యంలో కానీ గతంలో అనేక సందర్భాల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలని చాలా సందర్భాల్లో వాళ్ళు విన్నవించిన నేపథ్యం ఉన్నది. మాదిగ సామాజిక వర్గానికి వచ్చినట్టయితే ప్రధాన రేసులో ఉన్నటువంటి మంత్రి రేసులో కవ్వంపల్లి సత్యనారాయణ ఫస్ట్ లిస్టులో ఉన్నాడు. సెకండ్ లిస్టులో ఉన్నటువంటి అడ్డూరి లక్ష్మణ్ సెకండ్ లిస్టులో ఉన్నారు. అడ్డూరి లక్ష్మణ్ ఇప్పటికే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి నేపథ్యం. 3వ పేరుగా ఉన్నటువంటి వేముల వీరేశన్నకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉంది. అక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలానే ఇప్పటికే ఇంకో రేసులో ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ సామాజిక కోణం రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ వేముల వీరేశన్నకు అడ్డొచ్చిన నేపథ్యం. లేకపోతే అంటే ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వకపోతే మొదటిగా వేముల వీరేశన్న మాదిగ సామాజిక వర్గానికి మంత్రి అయ్యేటువంటి అవకాశము ఉన్నటువంటి పరిస్థితి. కానీ వేముల వీరేశన్న అక్కడ రెడ్డి సామాజిక వర్గం మంత్రి పదవులు కొలువు తీరిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్ల ఇలా వేముల వీరేశ్ అన్న 3rd ప్లేస్కి వచ్చిండు. అలానే మందుల సామెలు మొట్టమొదటిసారి గెలిచిన నేపథ్యంలో మందుల సామెలకు
వరించినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కవ్వంపల్లి అన్న మొదటి నుంచి ఉన్నటువంటి నేపథ్యం. కవ్వంపల్లి అన్నకు ప్రధానంగా ఇవాళ డాక్టర్గా ఉన్నటువంటి సేవలు అందిస్తున్న గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేసింది. ప్రజారాజ్యం పార్టీ తర్వాత ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీలో మిస్ అయిన తర్వాత టీడీపీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. తర్వాత అవి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యంలో ఆయనకు అనుభవం ఉన్నది. ఆయనకు మంత్రి పదవి వస్తున్న నేపథ్యం ఉంది. అలానే అడ్డూరి లక్ష్మణ్ అన్న విషయానికి వచ్చేసరికి అడ్డూరి లక్ష్మణ్ అన్న విషయంలో అడ్డూరి లక్ష్మణ్ అన్నకు ప్రభుత్వ విప్పు మొదటిసారిగానే ఇచ్చిన నేపథ్యం ఉంది. అడ్డూరి లక్ష్మణ్ అన్నకు ప్రభుత్వ విప్పుతో పాటు లేకపోయిందంటే ఆయన మార్పులు చేర్పులు జరుగుతాయా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి క్రియాశీలకమైనటువంటి పరిస్థితిలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి అడ్డూరి లక్ష్మణ్ అన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మాదిగ సామాజిక వర్గాన్ని నుంచాలి. ఇక్కడ మాదిగ సామాజిక వర్గం నుంచి కవ్వంపల్లి లేదా అడ్డూరి లక్ష్మణ్కి వరించేటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా అయితే కవ్వంపల్లి అయితే ప్రధాన రేసులో ఉన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. అలా బీసీ సామాజిక వర్గం చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గం చెల్లి వాకాటి శ్రీయారి వక్తల ఎమ్మెల్యే వాకాటి శ్రీయారి వక్తల ఎమ్మెల్యే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో జైబీన్ దినపత్రిక స్పష్టంగా రాయడం జరిగింది. జైబీన్ దినపత్రికతో పాటు అనేక వార్తలు రాయడం జరిగింది. వాకాటి శ్రీయారికి ముదిరాజ్ సామాజిక వర్గం గెలిచినటువంటి ఏకైక వ్యక్తి కూడా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒక్కడే గెలిచాడు. ఆయన మక్తల్ ఎమ్మెల్యేగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి నేపథ్యం ఉంది. అందరికీ అత్యంత ఆత్మీయ సన్నిహితంగా ఉండేటువంటి నేపథ్యం. జడ్పీటీసీ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు మినిస్టర్ మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితిలో మొదటి నుంచి కూడా ఏఐసిసి కూడా ఆయనకు మొదటి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా స్టేట్ ఏ అయితే గవర్నమెంట్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మొదటి నుంచి కూడా వాకాటి శ్రీయారి పేరు బలంగా వినపడ్డప్పటికీ వాకాటి శ్రీయారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి బీసీ సామాజిక వర్గం నుంచి కూడా వాకాటి శ్రీయారి ఉన్నాడు. ఇక ఎస్సీ మాలా సామాజిక వర్గం తీసుకున్నట్లయితే మాలా సామాజిక ఒక సందిగ్ధం ఉన్నది. ఒక పక్కన స్పీకరు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్పీకర్ను అలానే డిప్యూటీ సీఎం కూడా మాల సామాజిక వర్గం నుంచి ఈ రెండు కూడా ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇంకో వ్యక్తి కూడా మాల సామాజిక వర్గం ఇచ్చినట్లయితే సమీకరణలో చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే మాల సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనలోనే ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామిని కూడా అంటే తెరపైకి తన పేరు వచ్చినప్పటికీ వివేక్ వెంకటస్వామి అద్దంకి దయాకరు మాలా సామాజిక వర్గానికి బలంగా ఉన్నప్పటికీ ఇప్పటికే డిప్యూటీ సీఎం స్పీకర్ గారు కూడా మాలా సామాజిక వర్గాలు ఉన్నారన్న నేపథ్యంలోనే ఇక్కడ హోల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్కన మాలా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా మాలా సామాజిక వర్గంలోనూ మాలా సామాజిక వర్గం నుంచే ఆయన సెలెక్ట్ చేసిన నేపథ్యం ఉంది. అలానే స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మాలా సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బలమైనటువంటి పొజిషన్లో బలమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందువల్ల వివేక్ వెంకటస్వామికి మాలా సామాజిక వర్గం నుంచి ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అలానే వచ్చేసరికి ఆది శ్రీనివాస్ వేములవాడ ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ఇప్పుడు ఆయన ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్నాడు. సీఎం గారికి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి. సీఎం గారు ఎవరైతే రెఫర్ చేసిలో ఏఐసిసి కూడా కొద్దిగా ఏదో అంటున్నా ఆచితూచి అడుగులేసేటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన తెరపైకి తీసుకోవడం జరిగింది. ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి వరించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో సత్యనారాయణ ఉన్నటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ ఒకటి కవ్వంపల్లి సత్యనారాయణ రెండోది ఉన్నటువంటి వాకాటి శ్రీయారి మూడో వ్యక్తి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు. ఈ మూడు పేర్లు బలంగా ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ మూడు పేర్లు మాత్రమే బలంగా ఉన్నటువంటి ముగ్గురు మాత్రమే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యం ఉంది. కొత్తగా చాలామంది వాళ్ళ పేర్లు కూడా వినికిడి వస్తున్నాయి. చాలామంది మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఈ అన్ని పేర్లు కూడా ఏఐసిసి ఎప్పుడో అంటే సెలెక్ట్ చేసింది. ఏఐసిసి సెలెక్ట్ చేసిన నేపథ్యంలో గవర్నర్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకు సమాచారం అందించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటలకు వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేపించే నేపథ్యం ఉంది.